నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమంలో మనం చర్చించుకోబోయే అంశం ఏంటంటే పుట్టగొడుగుల పెంపకంపై. అంటే మీరు పుట్టగొడుగుల పెంపకంలో ఎలాంటి మెలకువలు పాటించాలి, అంటే ఎక్కువ లాభాలు సాధించాలి అంటే పుట్టగొడుగుల పెంపకంలో ఎలాంటి మెలకువలు పాటించాల్సి ఉంటుంది, దానికి కావాల్సిన సందేహాలు సమాధానాలు ఈరోజు మనకు ఇవ్వబోతున్నారు డాక్టర్ బి రాజేశ్వరి గారు. రాజేంద్ర నగర్ నుంచి వచ్చారు, వ్యవసాయ కళాశాల. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. నైస్ అండి, నైస్ అండి. ఇప్పుడు మనకి మీరు పుట్టగొడుగుల గురించి అంటే పెంపకంలో ఎలాంటి మెలకువలు పాటించాలో అది చెప్తున్నారు. అయితే ఈ పుట్టగొడుగులకు సంబంధించి పుట్టగొడుగుల పెంపకానికి అసలు కావాల్సిన ఉష్ణోగ్రత ఏంటి, అసలు ఎంత తేమ శాతం ఎంతవరకు ఉండాలి అంటారు? ఓకే, పుట్టగొడుగులు అంటే ఏంటంటే ఫంగస్ శిలీంధ్ర జాతికి చెందిన చిన్న మొక్కలు అనమాట. ఈ రోజుల్లో మనకి కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత ఏంటంటే రకరకాలైనటువంటి మష్రూమ్స్ పెంపకంపై బాగా చాలామంది చేయటానికి బాగా ముందుకు వస్తూ ఉన్నారు. ఈ పుట్టగొడుగులన్నీ కూడా బెసిడియం మైకోటా శిలీంధ్ర జాతికి చెందిన చిన్న మొక్కలు అనమాట. వీటిలో ఏముండదండి, పత్రహరితం అనేది ఏముండదు అనమాట. ఇవి ఎక్కువగా ఏంటంటే పుట్ల మీద పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే మనము శిక్షణ కార్యక్రమంలో మనము ఏఎల్పి అందరికీ స్టూడెంట్స్కి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఏంటంటే రకరకాలైనటువంటి పుట్టగొడుగులను మనం ప్రమోట్ చేస్తూ ఉన్నాము. వీటిల్లో ఏంటంటే తేమ మరియు ఉష్ణోగ్రత అనేది చాలా ఇంపార్టెంట్ అంశం అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఈ రకాలైనటువంటి పుట్టగొడుగులు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి ఎలాంటి అనువైన పుట్టగొడుగులు మనం సాగు చేసుకోవాలనేది కూడా ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సిన అంశము. ఏంటంటే మనకి చాలా రకాలు ప్రపంచవ్యాప్తంగా చాలా రకాలైన పుట్టగొడుగులు ఉన్నాయండి. ఒక 2000 పైనే ఉన్నాయి. బట్ మనం ఏంటంటే దానిలో 4 నుంచి 5 రకాలు మాత్రమే ఉష్ణోగ్రత తేమ శాతాన్ని క్రమబద్ధీకరించి మనము మన షెడ్లో గ్రో చేస్తూ ఉన్నాం అనమాట మన కళాశాలలో. దానిలో ముఖ్యంగా ఏంటంటే బటన్ గుండీ పుట్టగొడుగులు, అవి మామూలుగా ముఖ్యంగా మాల్స్లో వాటినిట్లో లభ్యమవుతూ ఉంటాయి. వాటికి చాలా కూల్ అనమాట, ఉష్ణోగ్రత అనేది చాలా తక్కువగా ఉండాలి, 16 నుంచి 18 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండాలి. బట్ వాటి పెంపకానికి ఏంటంటే బాగా తక్కువ ఉష్ణోగ్రత, ఏసీ రూమ్స్ కావాలి, మళ్ళీ చాలా సఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్ కావాలి. కాబట్టి అందరు రైతు సోదరులందరూ చేయడానికి కొంచెం కష్టమైన పని అనమాట. మామూలుగా ఏంటంటే దానికి ఖర్చు కూడా చాలా, అంటే 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు అవుతుంది. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే రైతు స్థాయిలో ముఖ్యంగా 2000 రూపాయలు ఉన్నప్పటికీ వాళ్ళ లెవెల్లో ఎలాంటి మష్రూమ్స్ అనేవి పెంచుకోవాలనేది మనము మాట్లాడుకుందాము. వాటిలో ముఖ్యంగా వచ్చినట్లయితే మన తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అంటే తేమ శాతం ముఖ్యంగా 25 నుంచి 28 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండాలి ఏ పుట్టగొడుగుల పెంపకానికైనా. అలానే తేమ శాతం అనమాట ముఖ్యంగా 90% తేమ శాతం అనేది ఉండాలండి. వాటిల్లో ఇందాక మనం బటన్ చెప్పాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నాము ముచ్చపు చిప్ప పుట్టగొడుగులు అని అంటారు. ముచ్చపు చిప్ప, దీన్ని ఆల్ చిప్ప ఆకారంలో ఉంటాయి అన్నమాట. వీటికి పెంపకానికి 25 నుంచి 28 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మరియు తేమ శాతం 90% ఉండాలండి. ఇవి ఏంటంటే ఎల్మ్ అనే చెట్టు నుంచి దీన్ని మంచిగా మనం తీసుకొని దీని పుట్టగొడుగుల విత్తనాన్ని స్పాన్ అని అంటాము. దాని నుంచి తయారు చేసి దాన్ని మనం ఇలా పెంచడం జరుగుతుందన్నమాట. ఇవి చాలా ఎందుకు ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ప్రాచుర్యం చెందుతున్నాయి అంటే వీటిల్లో అంతా కూడా ప్రోటీనే ఉంటుంది అనమాట. అంటే మాంసకృతులు ఎక్కువ శాతం ఉంటాయి. 2.5 గ్రాములు, అంటే సపోజ్ మనం ఒక 100 గ్రాములు కనుక ఈ పుట్టగొడుగులను కన్స్యూమ్ చేస్తే కనుక 2.5 గ్రాముల ప్రోటీన్ లభ్యమవుతుంది అనమాట. అంటే దీంట్లో 0 కొలెస్ట్రాల్, ఫ్యాట్ అనేది ఏముండదు దీంట్లో. అలానే మనకి విటమిన్ డి అనేది అంటే మామూలుగా లభ్యంగా ఉన్నటువంటి విటమిన్ డి కానివ్వండి, అన్ని రకాల విటమిన్స్, తర్వాత మాంసకృతులు ఎక్కువ, అధిక శాతంలో షుగర్ అనేది లేదనమాట. పిండి పదార్థం కూడా చాలా తక్కువ ఉంటాయి. మొత్తంగా బేసిక్గా ప్రోటీన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ రోజుల్లో రైతాంగం కూడా చాలామంది శిక్షణా కార్యక్రమానికి వచ్చి ఈ రకాలైనటువంటి మష్రూమ్స్ని చేయడానికి కూడా అందుబాటులోకి వస్తున్నారండి. వాటిల్లోనే చాలా రంగురంగుల రకాలు ఉన్నాయి అన్నమాట. వీటిల్లో ముచ్చపు చిప్పులో కూడా వాటిని ముందు నేను చెప్తానండి. అంటే ఇప్పుడు ఈ ఉష్ణోగ్రత తేమ కొలిచే పరికరాలు ఏమైనా ఉన్నాయా, అంటే అవి ఎక్కడ దొరుకుతాయంట? అంటే ఉష్ణోగ్రత అయితే ముందు షెడ్ అనేది కావాలన్నమాట. అంటే మనము ఆర్టిఫిషియల్గా ఒక ఛాంబర్స్ అనేవి కట్టుకుంటాము. ఒక షెడ్లో క్రమబద్ధీకరణగా మనం ఉష్ణోగ్రత తేమను నియంత్రించుకోవాలని అంటే దానిలో షెడ్లో ఒక థర్మో హైగ్రోమీటర్ అని ఉంటుందన్నమాట. థర్మో అంటే టెంపరేచరు, హైగ్రోన్ అంటే తేమ శాతాన్ని. అది ఆ సాధనం కనుక 1000 రూపాయల వరకు ఖర్చు ఉంటుంది. ఏ రైతులైతే ముందుకు వచ్చి పుట్టగొడుగులు పెంచుతారో కంపల్సరీగా షెడ్లో చిన్న ఎక్విప్మెంట్ కనుక పెట్టుకున్నట్లయితే దాని లోపల షెడ్లో ఎలాంటి ఉష్ణోగ్రత తేమ శాతం ఉందనేది మనం నిర్ధారించుకొని దాన్ని బట్టి మనం అనువుగా మనం పెంచుకోవడము తగ్గించుకోవడం చేసుకోవాలన్నమాట. పెంచుకోవాలని అంటే కనుక
మనం కొంచెం వాటర్ అవన్నీ చల్లుకుంటే కనుక ఇంకా కొంచెం బాగా పెరుగుతుందండి, ఉష్ణోగ్రత తేమ శాతం కూడా పెరుగుతుంది. సో అంటే ఇప్పుడు మామూలుగా ఈ పుట్టగొడుగులకు వేసే విత్తనాలు ఉంటాయి, వాటిని అసలు బేసిక్గా ఏమంటారు, అసలు అవి ఎక్కడ దొరుకుతాయి అంటారు? ఇప్పుడు ఏంటంటే మనం పంట పొలాల్లో ఎలా అంటే క్వాలిటీ సీడ్ అంటాం. మనం పంట పొలాల్లో విత్తనం ఎలా అయితే మంచి క్వాలిటీ సీడ్ అనేది ఇంపార్టెంటో, అలానే ఈ పుట్టగొడుగుల పెంపకానికి కూడా క్వాలిటీ సీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్వాలిటీ సీడ్ని ఏమంటారంటే స్పాన్ అంటాం. మనము వాడే స్పాన్ అనేది చాలా స్వచ్ఛంగా తెల్లగా ఉన్న స్పాన్ని తీసుకోవాలి. ఆ స్పాన్ అనేది కూడా మన దగ్గర ప్రయోగశాలలో తయారు చేయటం జరుగుతుందన్నమాట. ఈ స్పాన్ స్వచ్ఛత మీద కూడా మనకు పంట దిగుబడి అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. స్పాన్ ఎలా తయారు చేస్తారు, అది ఎంతవరకు లభ్యమవుతుంది రైతు సోదరులకు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ స్పాన్ తయారీ విధానికి ఏంటంటే ముఖ్యంగా మనము గింజలు, అంటే మన దగ్గర సీరియల్ ఇది ఫంగస్ అని చెప్పాను నేను మీకు ఇందాక. ఈ ఫంగస్ ఒక జొన్నల గింజల మీద పెరుగుతుంది అనమాట. అంటే సీరియల్ బేస్డ్ సబ్స్ట్రేట్ అంటాము దాన్ని. దాని మీద బాగా పెరుగుతుంది కాబట్టి జొన్న విత్తనాలను మనం తీసుకొని దానికి కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ కలపాలి. అవేంటంటే కాల్షియం కార్బోనేటు, కాల్షియం సల్ఫేట్ అవన్నీ కలిపితే కనుక ఈ ఫంగస్ యొక్క పెరుగుదలకి బాగా దోహదపడుతుంది. దీని ఒక చిన్న ముక్కను తీసుకొని దాని మీద ఆ జొన్నల మీద ప్రవేశపెట్టినట్టయితే మనకి స్పాన్ అనేది తయారవుతుంది అనమాట. మన దగ్గర అన్ని రకాలైనటువంటి స్పాన్ కూడా లభ్యమవుతూ ఉంది. రైతులకు కూడా కొంతమేర వరకు కూడా మన ఇన్స్టిట్యూట్ నుంచి సప్లై చేయడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు మనకి స్పాన్ అంటే అది మీరు అన్నారు కదా, అది ఎక్కడ లభ్యమవుతుంది బేసిక్గా, దాన్ని ఇలా తయారు చేయడానికి ఆప్షన్ ఏమైనా ఉందా? మన దగ్గర యూనివర్సిటీలోనే స్పాన్ లభ్యమవుతుందండి. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూపిస్తున్నాం కదా, మనకి రకరకాలైనటువంటి మష్రూమ్స్ చూస్తూ ఉన్నాము. అంటే గ్రే ఆయిస్టర్ మష్రూమ్ చూస్తున్నాము, పింక్ ఆయిస్టర్ మష్రూమ్ చూస్తున్నాము, తర్వాత ఎల్లో ఆయిస్టర్ ఉంది, తర్వాత ఈ ఎల్మ్ ఆయిస్టర్ మష్రూమ్స్, ఇవన్నిటికి కూడా కావాల్సిన విత్తనం అంతా కూడా మన దగ్గర తయారీ జరుగుతుందండి. ఈ విత్తనాలన్నిటి కూడా మనము మనం సప్లై చేయటం కూడా జరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా మన స్టూడెంట్స్ ప్రయోగశాలలో వాళ్ళంతా కూడా తయారు చేసి ఈ వరిగడ్డి పుట్టగొడుగుల విత్తనం కానివ్వండి, లేకపోతే ఆయిస్టర్ మష్రూమ్ విత్తనాలు కానివ్వండి సప్లై చేయడం జరుగుతుందండి. సో ఇవన్నీ కూడా మన పిల్లలు వాళ్ళ ప్రయోగశాలలో మనం చేసినటువంటి పింక్ ఆయిస్టర్, వైట్ ఆయిస్టర్ ఇవన్నీ కూడా పండించటము రైతు సోదరులకి అక్కడున్న స్టాఫ్కి కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇందాక మీరు అడిగారు స్పాన్ అంటే, స్పాన్ ప్రొడక్షన్ ఎట్లా చేస్తామని అడిగారు. స్పాన్ అని అంటే ఏంటంటే విత్తనం అనమాట. ఈ విత్తనము తయారీ విధానికి మనకి మంచిగా జొన్నలు తీసుకోవాలి. 1 కేజీ జొన్న విత్తనాలు తీసుకుంటే 1 లీటర్ నీరు తీసుకోవాలన్నమాట. 1 లీటర్ నీటిలో మంచిగా ఉడకబెట్టుకున్న తర్వాత మనకి గింజలు వస్తాయి బయటికి. ఆ గింజలకి కాల్షియం కార్బోనేట్, 1 కేజీ జొన్న విత్తనాలకి 20 గ్రాముల కాల్షియం కార్బోనేటు, 5 గ్రాముల కాల్షియం సల్ఫేట్ కలపాలండి. కలిపి బాగా ఆరబెట్టిన తర్వాత పాలీప్రొపిలిన్ కవర్స్ అంటారండి. పాలీప్రొపిలిన్ కవర్స్లో మనం చాలా జాగ్రత్తగా, మనం అంతా కూడా ల్యాబొరేటరీలో అన్ని ఎక్విప్మెంట్స్ చాలా జాగ్రత్తగా ఉన్న తర్వాత చేసుకున్న తర్వాత టిష్యూ కల్చర్ అంటారు. ఆ టిష్యూ కల్చర్ని ఇనాకులేట్ చేసి అలా బీఓడి ఇంక్యుబేటర్లో పెట్టిన తర్వాత మనకి తెల్లగా ఉన్నటువంటి స్పాన్ అనేది లభ్యమవుతుంది అనమాట. ఆ స్పాన్ని మనము పంట వేసుకోవడానికి వాడుకోవచ్చు అనమాట. అంటే ఇది ఇక్కడ చూపిస్తున్నట్టుగా దీన్ని అంతా కూడా తెల్లగా మన జొన్న గింజలకు పెట్టిన ఫంగస్ని దీన్నే స్పాన్ అని అంటారు. మన స్పాన్ కనుక స్వచ్ఛంగా కనుక ఉంటే కనుక మనకు పంట దిగుబడి చాలా బాగా అధికంగా రావడానికి జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ స్పాన్ విత్తనము అంటే ఎలా ఉండాలంటారు బేసిక్గా? అంటే మనము 1 కేజీ స్పాన్ తీసుకుంటే అవి ఎన్ని బెడ్స్కి సరిపోయే అవకాశం ఉంది అంట? ఇప్పుడు సపోజ్ 1 కేజీ స్పాన్ మన దగ్గర నుంచి మేము 120 రూపాయల చొప్పున రైతులకు ఇస్తున్నాము. వాళ్ళు మినిమం 10 బెడ్లు వేసుకోవచ్చు అనమాట. 10 బెడ్లు అంటే 12x18 అంగుళాల సైజులో బెడ్లు వేసుకోవచ్చు. మనకి ఒక బెడ్ వేయడానికి మనకు 100 గ్రాముల స్పాన్ అవసరం అవుతుందన్నమాట. అలానే 10 బెడ్లు వేయడానికి మనము 1 కేజీ విత్తనం సరిపోతుందండి. అప్పుడు 10 బెడ్ల నుంచి కూడా మనకి 10 కేజీల ఫ్రెష్ పుట్టగొడుగులు అనేవి వస్తాయి అన్నమాట. అంటే 100 గ్రాములకి 1 కేజీ ఫ్రెష్ పుట్టగొడుగులు అనేవి రావడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు మనం యూజ్ చేసే ఈ వరిగడ్డి ఉంది, పుట్టగొడుగులకు వరిగడ్డి యూజ్ చేస్తూ ఉంటారు. అసలు దాన్ని ఎట్లా శుద్ధి చేసుకుంటారు? బేసిక్గా ఎలా శుద్ధి చేయాల్సిన అవసరం ఉంటుంది? ఇప్పుడు మనం ఈ ఫంగస్ని ఇందాక చెప్పుకున్నట్టుగా విత్తనం అనేది ల్యాబ్లో చేసుకున్న తర్వాత మంచిగా టెక్నాలజీ పరంగా స్పాన్ ప్రొడక్షన్ టెక్నాలజీ అంతా చేసుకున్న తర్వాత కింద షెడ్లో మనం ఎలా క్రమబద్ధీకరణలో మనం బెడ్స్ వేసి దానిలో మనం ఈ పుట్టగొడుగులను పంపించుకోవాలనేది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్ అని షెడ్లో క్రమబద్ధీకరణ. అంటే ఏం క్రమబద్ధీకరణ చేసుకోవాలంటే ఉష్ణోగ్రత, తేమ శాతం క్రమబద్ధీకరించుకోవాలి. ముఖ్యంగా మేము ఎక్కువగా ఏం ప్రమోట్ చేస్తున్నామనంటే ఎల్మ చిప్ప పుట్టగొడుగులు, ఆయిస్టర్ పుట్టగొడుగులు, తర్వాత గ్రే కలర్ అనమాట, అంటే గోధుమ రంగులో ఉంటాయి అన్నమాట ఆ పుట్టగొడుగులు,
తర్వాత పింక్ ఆయిస్టర్ అనమాట. వీటన్నిటిలో ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనం చైనా చూసుకున్నట్లయితే మనకేంటంటే వాళ్ళు ప్రతి డైలీ వాళ్ళ ఇంటేక్ ఎంత ఉంటుందంటే 100 grams ఉంటుంది. అదే మనకి చాలామందికి ఇలాంటి పుట్టగొడుగులు ఉంటాయి, ఇలా కన్జ్యూమ్ చేసుకోవాలనేది కూడా వాళ్ళకి తెలియదు అనమాట. సో లోపల మనము ఈ ఎండిన వరిగడ్డి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వేస్ట్ ఫ్రమ్ వెల్త్, ఒక వేస్ట్ మెటీరియల్ అయినటువంటి ఎండిన వరిగడ్డి నుంచి మనకి హైలీ వాల్యుబుల్ మాంసకృతులు కలిగినటువంటి పుట్టగొడుగులను పండించుకుంటున్నాం కాబట్టి మనం వేస్ట్ ఫ్రమ్ వెల్త్ తీస్తున్నాం. ఎలా తీయాలనంటే ఎండిన వరిగడ్డి కంపల్సరీగా ఒక 1 year లోపు, అంటే 1 సంవత్సరం లోపు ఉన్నటువంటి ఎండిన వరిగడ్డిని కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకు అనంటే ఈ ఫంగస్ ఆ వరిగడ్డిలో ఉన్నటువంటి ఆ లిగ్నిన్ సెల్యులోజ్ అనే ఎంజైమ్స్ని ఆ ప్యాడీ స్ట్రాలో నుంచి తీసుకొని మనకి మంచి పుట్టగొడుగులు అనేది రావడానికి దోహదపడుతుంది. మనం ముఖ్యంగా ఈ ఎండిన వరిగడ్డిలో ఎలా చేయాలి అంటే దాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి, ఫంగస్ అనేది చాలా జాగ్రత్తగా పెంచుతున్నాం కాబట్టి ఎలా చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం అన్నమాట. ఆ గడ్డిని మొత్తం ముఖ్యంగా మనం శుద్ధి చేసుకోవడం 2 రకాలుగా ఉంటుందండి. హాట్ వాటర్ అంటే వేడి నీరు ద్వారా శుద్ధి చేయటం, ఇంకోటి కెమికల్స్ ద్వారా ప్యాస్చరైజేషన్ చేసుకోవడం అనమాట. ఎలా చేయాలనంటే మామూలుగా ముందుగా ఒక పెద్ద డేగిషా తీసుకుంటాం అనమాట. ఇలా పిల్లలు చేస్తూ ఉన్నారు, ఇక్కడ జస్ట్ చూడండి, మనం క్లిప్పింగ్ ఒక పెద్ద డేగిషా అనేది తీసుకోవాలి. దాంట్లో 100 లీటర్ల నీళ్లు పోయాలన్నమాట. పోసిన తర్వాత మనము ప్యాడీ స్ట్రాని చిన్న బిట్స్ లాగా చేసుకోవాలి, అంటే 3 నుంచి 5 సెంటీమీటర్ల బిట్ లాగా చేసుకోవాలి. వాటన్నిటిని 100 లీటర్ల నీటిలో 10 kgల ప్యాడీ స్ట్రా బిట్స్ని మనం దాని లోపల పెట్టాలన్నమాట. పెట్టే ముందే దాని లోపల 7.5 grams బ్యావిస్టిన్ ఎందుకంటే మనం తెచ్చుకున్నటువంటి ప్యాడీ స్ట్రా పంట పొలాల నుంచి తెచ్చుకుంటామంట, దానిలో రకరకాల క్రిములు ఉంటాయి అన్నమాట. సో టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ మనము దీన్ని ఈ కెమికల్స్లో శుద్ధి చేసుకోవాలి. దానికి ప్లస్ 250 ml ఫార్మాల్డిహైడ్ పోసిన తర్వాత మంచిగా ఒక కర్రతోటి, ఇవన్నీ కూడా కార్సినోజెనిక్ కాబట్టి మనమంతా కర్రతోటి శుభ్రంగా తిప్పుకున్న తర్వాత ఇదంతా కూడా నానబెట్టుకోవాలి. నానబెట్టడం ఎందుకు అనంటే దాని లోపల ఉన్నటువంటి ఎంజైమ్స్ అన్నీ కూడా పుట్టగొడుగుల శిలీంధ్రం యూజ్ చేసుకుని మనకు పుట్టగొడుగులు వస్తాయి అన్నమాట. అంటే ఈ శుద్ధి చేసిన ఈ గడ్డి మొక్కల్ని మనం అంటే ఎంతసేపు ఆరబెట్టాల్సి ఉంటుంది, దానికి సంబంధించి ఈ వీటిని కూడా అంటే బెడ్స్కి అవి ఎంతసేపు వేయాలి, అంటే ఎంతసేపటికి వేయాల్సి ఉంటుంది? అది ఇందాక మీరు అడిగారు ఎలా శుద్ధి చేస్తారనేది. 2 రకాల శుద్ధీకరణ చెప్పున్నాము. హాట్ వాటర్ అంటే వేడి నీటి ద్వారా, అలానే రసాయనాల ద్వారా చెప్పాను. ఏ ద్వారా చేయాలన్నా కూడా మనకు 12 నుంచి 16 గంటల కంపల్సరీగా మనం సోకింగ్ అనేది ఇంపార్టెంట్. సోకింగ్ ప్యాడీ స్ట్రాని ఎందుకు చేస్తున్నామనంటే సోక్ చేయటం వల్ల గడ్డి అంతా మెత్తగా మారుతుందన్నమాట. గడ్డి మెత్తగా మారటం వల్ల దానిలో ఉన్నటువంటి ఎంజైమ్స్ అన్నీ కూడా ఈ పుట్టగొడుగుల శిలీంధ్రం బాగా యూజ్ చేసుకుంటుంది అనమాట. దీంట్లో ఏంటంటే ఇప్పుడు కెమికల్స్ కానివ్వండి, హాట్ వాటర్ కానివ్వండి, 2 రకాలుగా చేసుకొని మనము గడ్డిని అంతా కూడా మంచిగా ఆరబెట్టుకోవాలండి. ఎంతసేపు ఆరబెట్టాలి అని అంటే కనుక అది మనం బాగా పిండినప్పుడు దాంట్లో నుంచి నీళ్లు రాకుండా తడి పొడి ముక్కలంతా కూడా ఉండేటప్పుడు బాగా ఒక పట్ట కానీ ఒక పాలిథిన్ షీట్ కానీ వేసుకొని మంచిగా నీళ్ళను ఆరబెట్టుకున్న తర్వాత ఆ శుద్ధి చేసిన గడ్డి మొక్కల్ని మనము పుట్టగొడుగుల దిండ్లు వేయడానికి, పుట్టగొడుగుల బెడ్స్ వేయడానికి మనము వాడుకోవచ్చు అండి, నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి పుట్టగొడుగుల విత్తనాన్ని బేసిక్గా ఎట్లా తయారు చేస్తారు, దాన్ని అంటే ఏ విధంగా అంటే ఉపయోగించుకుంటారంటారు? బేసిక్గా పుట్టగొడుగుల విత్తనాన్ని ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మనము జొన్న గింజలు సీరియల్ బేస్డ్ సబ్స్ట్రేట్ను ఉపయోగించుకొని తయారు చేసుకోవచ్చండి. దానిలో మైసీలియం రావడానికి అంతా కూడా 1 నెల టైం పడుతుంది అనమాట. అంటే ఫస్ట్ ఒక పుట్టగొడుగుని తీసుకున్న తర్వాత దానిలో విత్తనాన్ని చిన్న టిష్యూ బిట్ని తీసుకొని టిష్యూ కల్చర్ టెక్నాలజీ చేసుకున్న తర్వాత దాన్ని తీసుకొని జొన్న గింజల మీద ప్రవేశపెట్టిన తర్వాత అది బాగా పెరుగుతుంది అనమాట. పాలీప్రొపిలీన్ కవర్స్ 400 kg మందం ఉన్న వాటిలో మంచిగా పెరిగిన తర్వాత తెల్లగా స్వచ్ఛంగా ఉన్న స్పాన్ వస్తుంది అనమాట. ఆ స్పాన్ని మనము బెడ్స్ వేయడానికి అంటే షెడ్లో ఉపయోగిస్తాం అనమాట. షెడ్లో ఉపయోగించి దాన్ని మనము ప్రొడక్షన్ టెక్నాలజీ అని అంటారు. ఒకటి స్పాన్ ప్రొడక్షన్ టెక్నాలజీ, మనకు మష్రూమ్ ప్రొడక్షన్ టెక్నాలజీ. ఇందాక మనం చూపించినట్టుగా ఇప్పుడు రకరకాలైనటువంటి మష్రూమ్స్, వైట్ ఆయిస్టర్స్ చూస్తున్నాము, అలానే మనకు పింక్ ఆయిస్టర్స్ చూస్తున్నాము, గ్రే ఆయిస్టర్స్, తర్వాత గ్రే ఆయిస్టర్స్ మీరు అక్కడన్నీ కూడా చూస్తున్నారు, ఎల్మ్ ఆయిస్టర్ చూస్తున్నాము. ఇవన్నీ కూడా మన షెడ్లో మనం అన్నీ కూడా రైతు సోదరులకి రకరకాలుగా మన శిక్షణా కార్యక్రమంలో చూపించడం జరుగుతుందన్నమాట. అంటే ఇప్పుడు మామూలుగా మీరు అన్నట్టు విత్తనాలు ఎలాంటి విత్తనాలు వాడతాం అది ఇది అని చెప్పారు.
అయితే అంటే ఎలాంటి పరికరం వాడతారు బేసిక్గా? అంటే పరికరాలు డిఫరెంట్గా ఏమైనా యూజ్ చేస్తారా? కంపల్సరీగా ల్యాబ్ అంతా సెటప్ చేసుకోవడానికి ఒక 2 lakhs అవుతుందమ్మా. అంటే దాంట్లో ఏమేమి కావాలంటే ఒక ఫస్ట్ ఆటోక్లేవ్ అనేది ఒక ఎక్విప్మెంట్ కావాలమ్మా. ఆటోక్లేవ్ ఈస్ నథింగ్ బట్ ప్రెషర్ కుక్కర్ అనమాట. ఈ జొన్నలు ఉడకబెట్టాలంటే కంపల్సరీగా స్టిపులేటెడ్ టెంపరేచర్ అండ్ ఇవన్నీ కూడా ప్రెషర్ ఉపయోగించాలి. సో ఆటోక్లేవ్ ఒకటి, లామినార్ ఎయిర్ ఫ్లో ఛాంబర్ ఒకటి, హాట్ ఎయిర్ ఓవెన్ ఒకటి, తర్వాత ఫ్రిడ్జ్, తర్వాత బీఓడి ఇంక్యుబేటర్. ఇవన్నీ సాధనాలన్నీ కూడా ఒక ల్యాబొరేటరీ ఇనీషియల్గా ఎస్టాబ్లిష్మెంట్ చేయాలంటే కంపల్సరీగా కావాలండి. అంటే ఈ పుట్టగొడుగుల రకాల్ని ఎట్లా ఎంపిక చేసుకోవాలి బేసిక్గా? అంటే డిపెండ్స్ ఆన్, ఇప్పుడు మీరు చెప్పారు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అందులో. అంటే కలర్స్ని బట్టి అలా ఉంటాయి ఏమైనా కలర్స్, లేకపోతే మనం చూస్ చేసుకోవాలా? అంటే ఇప్పుడు మనం ప్రమోషన్ ఎలా చేస్తామంటే మన దగ్గర ఉన్న మనీని బట్టి ఒక రైతు సోదరుడు లేకపోతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కానివ్వండి, ఉమెన్ ఎంప్లాయీస్ ఎక్కువగా వస్తున్నారు. వాళ్ళు ఎలా చేయాలి అని అంటే కంపల్సరీగా వాళ్ళకున్న డబ్బుల్ని బట్టి, సపోజ్ నేను బటన్ మష్రూమే చేయాలని అనుకున్నారు, మన దగ్గర ఒక 1 crore ఉంటే కనుక వీ కెన్ గో ఏ హెడ్ విత్ ఫర్ బటన్ మష్రూమ్ కల్టివేషన్ అండి. లేదు మనం రైతు స్థాయిలో కొంచెం గడ్డిని తీసుకొని మనం ఇంటిల్లిపాది చేసుకోవాలి, మన మష్రూమ్స్ ప్రోటీన్ బేస్డ్ మంచిగా తినాలి అని అనుకుంటే కనుక మనము చిన్నవి అనమాట. అంటే తక్కువ పెట్టుబడితో ఒక 2,000 ఉన్నా కానీ చిన్న చిన్న గుడిసెల్లో కానివ్వండి, మామూలు పూరిపాకల్లో కానివ్వండి, లేకపోతే చిన్న గది ఉన్నా కానీ రూమ్లో ఒక వేకెంట్ ప్లేస్ని మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. చిన్న ర్యాక్స్ పెట్టుకొని దాని క్రమబద్ధీకరణ, ఉష్ణోగ్రత వాటిని చిన్న చిన్న కుండీలలో కదా, దీనికి అంతా లోపలంతా కూడా నియంత్రించుకోవాలి. ఉష్ణోగ్రత, టెంపరేచర్ అండ్ రిలేటివ్ హ్యూమిడిటీని నియంత్రించుకోవాలి. కాబట్టి తగు జాగ్రత్తలు, మనం చిన్నపిల్లని ఎంత కేర్ఫుల్గా అయితే పెంచుకున్నామో ఈ పుట్టగొడుగుల పెంపకాన్ని, ఆ బెడ్స్ని కూడా, వేసిన బెడ్స్ని కూడా అంతే జాగ్రత్తలతోటి, అంతే మెలకువలతోటి మనం సాగు చేసుకోవాలి. ఇప్పుడు రకరకాల ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంకి వచ్చినట్లయితే నేను ఎక్కువగా రైతు సోదరులకు ఆయిస్టర్ మష్రూమ్, ఇందాక మీకు చూపిస్తాను పిక్స్లో కూడా, ఇవన్నీ మనకు బాగా సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ ఎల్మ్ ఆయిస్టర్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సూర్యరశ్మి తగిలినా ఏమవ్వదు, దీనికి సూర్యరశ్మి అవేం అవసరం లేదమ్మా. ఉష్ణోగ్రత, తేమ శాతం అంటే అసలు మనకి సూర్యరశ్మికి సబ్జెక్టే చేయమన్నమాట. ఇవంతా కూడా చల్లటి వాతావరణంలో, మామూలుగా హిమాచల్ ప్రదేశ్, తర్వాత అట్లాంటి చల్లగా కూల్గా ఉన్న ప్లేసెస్లో చాలా బాగా వస్తాయి అనమాట బటన్ మష్రూమ్స్ అవన్నీ కూడా. సో ప్రాంతాన్ని బట్టి, ఇందాక మీరు అన్నట్టుగా ప్రాంతాన్ని బట్టి మనం ఎంపిక చేసుకోవాలి. మనకి ఎక్కువగా ఇది బాగా ప్రమోషన్ చేయడం జరిగింది. నేను ఇక్కడికి ఈ స్కీమ్లో ఇన్ఛార్జ్ హెడ్గా ఉన్నప్పటి నుంచి చాలామంది రైతులకి ఇది ఇవ్వటం వల్ల కూడా చాలా లాభాలు కూడా గడించారమ్మా. నేను ఒక 6 సంవత్సరాల నుంచి ఈ స్కీమ్లో, ఇదివరకు 5 సంవత్సరాలు చేశాను, ఇప్పుడు ఇది ఇంకొక 1 year నుంచి చేస్తున్నాను. సో చాలా లాభాలు వచ్చిన రైతులు కూడా ఉన్నారు. తెలంగాణకి ఎల్మ ముచ్చపు చెప్ప కానివ్వండి, ఏ రంగులైనా కానీ బాగా పనికి వస్తాయి. సపోజ్ మనం వేరే చోటుకు వెళ్ళామనుకోండి, సపోజ్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళామనుకోండి, అక్కడ వాతావరణంలో తేమ ఎక్కువ ఉంటుంది అనమాట, ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు మిల్కీ మష్రూమ్స్ చేస్తున్నారు. ఒరిస్సా వెళ్తే వరిగడ్డి పుట్టగొడుగులు చేస్తున్నారు. అట్లా రకరకాలు. ఇప్పుడు మనకి బెంగళూరు వెళ్ళినట్లయితే చల్లగా ఉంటుంది వాతావరణం, మనకులాగా ఉంటుంది, ఎక్కువగా ఆయిస్టర్స్ బాగా ప్రమోట్ చేస్తున్నారు. అలా ప్రాంతాన్ని బట్టి కూడా మనము ఈ పుట్టగొడుగులు అనేది ఎంపిక చేసుకోవాలండి. అంటే ఇప్పుడు మీరు ప్రాంతాన్ని బట్టి అన్నారు, ఇక్కడ పెంచుకోవాలనేది చెప్పారు, అంటే ఎలాంటివి అని. అంటే బేసిక్గా దీనికి ఎంత స్థలం అవసరం అవుతుంది? అంటే ఇంత స్థలంలో ఇంత చెయ్యొచ్చు అలాంటిది ఏమైనా ఉందా దీనికి సంబంధించి? ఉందమ్మా. ఇప్పుడు మనకి చిన్న గది అనమాట, 10 by 10 feet చిన్న గదిలో కొంతమంది వేలాడి తీసుకొని, మామూలుగా మనం ఎట్లయితే ఉట్టిలో వేలాడి తీస్తామో అలా కూడా పెట్టి వేలాడి తీసి కూడా చేసుకోవచ్చు. లేదా చిన్న చెక్క ర్యాక్స్ కానీ వాటిలో పెట్టుకొని చక్కగా పెట్టుకోవచ్చు. 10 by 10 feet అంటే 100 feet వస్తుంది అనమాట. 100 feet ఉన్న చిన్న గదిలో కూడా మనకు ఒక 500 beds పట్టడానికి అవకాశం ఉందండి. సో ఒక బెడ్ నుంచి మనకి ఒక కేజీ ఫ్రెష్ పుట్టగొడుగులు వస్తాయి అనమాట. సపోజ్ 500 పెట్టుకున్నాం అనుకోండి, 500 kgs ఫ్రెష్ మష్రూమ్స్ వస్తాయండి. ఇప్పుడు మామూలుగా మీరు చెప్పినట్టు ఇప్పుడు ముత్యపు చిప్ప అవన్నీ చెప్పారు కదా, అసలు అంటే పుట్టగొడుగుల బెడ్స్ కాల పరిమితి ఎంతవరకు ఉంటుందంట? ఓకే అమ్మా. ఇప్పుడు ఈ ముత్యపు చిప్ప మీరు చూస్తూ ఉన్నారు, పంట వేసిన తర్వాత అంతా కూడా బెడ్స్ మీద ఇందాక మనం చెప్పాము, ఇది స్పోర్స్ అనమాట. ఇందాక మనం పంట పొలంలో ఏం వేస్తాము, సీడ్స్ వేస్తాం కదా, ఇవి స్పోర్స్ అంటారు. ఇవి లోపలికి వెళ్ళి ఆ జొన్న ఇత్తనాల మీద బాగా పెరిగిన శిలీంధ్రం అంతా కూడా ప్యాడీ స్ట్రా మీద అంతా కూడా బాగా స్ప్రెడ్ అయ్యి అదంతా ఒక మైసీలియం లాగా తయారవడానికి మనకు మొత్తం 28 రోజులు పడుతుందండి. 28 days వేసిన తర్వాత లోపల పట్టిన తర్వాత మనకి 29-30 రోజుల్లో మనకు ఫస్ట్ పంట కోతకు వస్తుంది. అంటే ముచ్చపు చిప్పలో 3 రకాల కోతలు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ కోత 28 రోజులకు వస్తుంది, తర్వాత ఒక 1 week ఆగిన తర్వాత ఇంకొక కోత వస్తుంది అనమాట, ఇంకొక వారం తర్వాత. మొత్తం ఈ సైకిల్ అంతా అవటానికి, పుట్టగొడుగుల కల్టివేషన్ టెక్నాలజీ అంతా అవటానికి
ఒక 45 days అనేది కంపల్సరీగా పడుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనము ఇంట్లో కూడా వాడుతుంటారు కదా, అంటే కర్రీస్కి వాటికి. ఇప్పుడు వీటిని ఓన్లీ ఫ్రిడ్జ్లోనే వాళ్ళు నిల్వ ఉంచాల్సిన అవసరం ఉంటుందా? ఇంట్లో ఎలా మరి వాళ్ళు అంటే ఉంచుకొని వాళ్ళు కొన్ని రోజులు చేసుకోవాలనుకుంటారు, వెంటనే వండుకోవాలంటారా వాళ్ళు, లేకపోతే ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అంటారా? అలా ఏం లేదమ్మా. ఇప్పుడు మనకి ముచ్చిప్ చిప్ అని కొంచెము దీంట్లో వైట్ ఆయిస్టర్ అని ఉంటాయి, ఎల్మ్ ఆయిస్టర్ అని ఉంటాయి. ఈ వైట్ ఆయిస్టర్ అయితే చాలా డెలికేట్గా 24 గంటలు మాత్రమే మనం బయట పెట్టుకోవచ్చు. అదే ఫ్రిడ్జ్లో అయితే 3 రోజులు పెట్టుకోవచ్చు. ఇవే కనుక బయట అయితే 5 days పెట్టుకోవచ్చు. మామూలుగా ఫ్రిడ్జ్లో అయితే 10 days వరకు కూడా నిల్వ చేసుకొని ఫ్రెష్గా వాడుకోవచ్చు అనమాట, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఈ పుట్టగొడుగులకు సంబంధించి ఈ కవర్ సైజు మీ బేసిక్గా ఎంత ఉండాలి మినిమం? అంటే ఈ పాలిథిన్ కవర్స్ దీనికి సంబంధించిన స్పెషల్ కవర్స్ ఏమైనా? స్పెషల్ కవర్స్ ఇప్పుడు ఏంటంటే ఇందాక విత్తనం తయారీకి వాడే కవర్స్ పేరేమో పాలీప్రొపిలీన్ కవర్స్ అంటారు. వాటికి ఏంటంటే థిక్నెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. దానికి 400 kg మందం ఉండాలన్నమాట కవర్ థిక్నెస్. దాని ఉన్నప్పుడు మాత్రమే ఆ విత్తనాన్ని మనం తయారు చేసి ప్యాకెట్స్ రూపంలో రైతులకు ఇస్తామండి మేము. అలా కాకుండా షెడ్లో మామూలు నార్మల్ పాలిథిన్ కవర్స్ అంటాము. వాటిని మామూలుగా మన దాన్ని బట్టి అనమాట, మన కెపాసిటీని బట్టి 3 kg కెపాసిటీ తీసుకోవచ్చు, 1 kg కెపాసిటీ తీసుకోవచ్చు, 5 kg కెపాసిటీ తీసుకోవచ్చు. రకరకాల ఉన్నటువంటి మనకున్న మంచిగా ప్యాడీ స్ట్రై అవైలబుల్ అయిందని అనుకోండి, మనం పెద్ద పెద్ద బ్యాగ్స్ కూడా కట్టొచ్చు. మేమైతే ఒక మ్యాక్సిమం 3 kg సైజ్ కెపాసిటీ బ్యాగ్స్ కడతామండి అక్కడ యూనివర్సిటీలో. 3 kg కెపాసిటీ 3 kg కెపాసిటీ అంటే దాన్ని తడికి పెడుతున్నాం కాబట్టి, గడ్డిని నానబెడుతున్నాం కాబట్టి 1 kg కనుక నానబెడితే 1 kg ఉంటుందండి? లేదండి, ఇది 1/2 kg వరకు మోస్ట్లీ ఉంటుంది. ఇలా ప్యాక్స్ చేసి అంటే ఎలా అంటే వాళ్ళు వచ్చి అంటే కళాశాల విద్యార్థులను మీరు ఇందాక చెప్పారు. అవునండి, వాళ్ళు ఎలా ఇంటి కవర్లో ప్యాక్ చేయడం అంటే ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారా మొత్తం? అంత ప్రాసెస్ అంతా మనం చెప్తాం అనమాట. సజెషన్స్ ఇస్తే వాళ్ళు అంతా కూడా మొత్తం అంతా స్పాను చేస్తారు. తర్వాత షెడ్లో బెడ్స్ వేస్తారు. ఇలా బెడ్స్ ఇక్కడంతా కూడా చూపిస్తాం, క్లిప్లో చూపించిన విధంగా వాళ్ళన్ని బెడ్స్ వేయటం అనమాట. నానబెడతారు, గడ్డి ఆరబెట్టారు, తర్వాత నానబెట్టిన తర్వాత బెడ్స్ వేస్తున్నారు. ఇక్కడ చూడండి, బెడ్ ఒక స్టూడెంట్ వేస్తుంది అనమాట. పాలిథిన్ కవర్స్ తీసుకుంది తను. ఆ సైజ్ అంతా కూడా నార్మల్ 100 kg మందం ఉండాలన్నమాట. ఒకవైపు మూసున్న వైపు అంతా కూడా రబ్బర్ బ్యాండ్ వేస్తాము. రబ్బర్ బ్యాండ్ వేస్తే ఎందుకు రబ్బర్ బ్యాండ్ వేస్తున్నాము అని అంటే అది ఒక సిలిండ్రికల్ ఆకారంలోకి రావాలన్నమాట. సిలిండ్రికల్ ఆకారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, ఇవన్నీ స్టూడెంట్స్ అందరూ కూడా బెడ్స్ వేస్తున్నారు. దాన్ని రివర్స్లో తిప్పి ఒక మూసి ఉన్న వైపు రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత రివర్స్లో తిప్పాలి. తిప్పిన తర్వాత చూడండి ప్యాడీ స్ట్రా అంతా ఒక లేయర్ లాగా వేయాలన్నమాట. తర్వాత కవర్లో వేశారు, అది కవర్ అంటారు, పాలిథిన్ కవర్ అంటారు. దీన్ని ఏమంటారంటే పుట్టగొడుగుల బెడ్ లేదా దిండు అని అంటారు అనమాట. సో ఫస్ట్ మనం పాలిథిన్ కవర్లో ప్యాడీ స్ట్రా ముక్కలు, తడి ముక్కలు వేసుకున్న తర్వాత మనం అంత చుట్టూతో స్పాన్ వేసుకోవాలన్నమాట. స్పాన్ ఈజ్ నథింగ్ బట్ ఇందాక చెప్పాను మీకు సీడ్ అనమాట, మష్రూమ్ సీడ్. ఒక లేయర్ లాగా చుట్టూతో వేస్తాం. ఎందుకు వేస్తామంటే ఈ ఆయిస్టర్ ముచ్చప్ చిప్ అంతా కూడా పుట్టగొడుగులు బెడ్స్ నుంచి బయటకి ఇట్లా వస్తాయి కాబట్టి చుట్టూతో లేయరింగ్ అంటారు, దీన్ని స్పాన్ లేయరింగ్ అని అంటారు. అట్లా 6 సార్లు వేసిన తర్వాత క్లోజ్ చేస్తాం. సో ఇట్ ఈస్ ఏ లివింగ్ ఫంగస్. సో వీ హ్యావ్ టు మేక్ హోల్స్. దాని చుట్టూతో కూడా చాలా రకాల అంటే 12 నుంచి 16 వరకు చిన్న చిన్న రంధ్రాలు పెట్టాలన్నమాట. పెట్టుకుంటే దానికి గాలి, ఆక్సిజన్ అందుతుంది. వీటన్నిటిని కట్టిన తర్వాత పిల్లలందరూ చూడండి, వీటన్నిటిని కూడా షెడ్లో పెడతామన్నమాట. ఇప్పుడు ఇవి పెంపకానికి సంబంధించి ఏవైనా మీరు అంటే స్ప్రేస్ అన్న ఏమైనా వాడతారా? అంటే అవి పెరగడానికి అని, దానికి కొంచెం మీరు అన్నట్టు ఇందాక ఫంగస్ అలాంటివి రాకుండా ఉండడానికి ఎలాంటివైనా జాగ్రత్తలు ఎలాంటివి తీసుకుంటూ ఉంటారు బేసిక్గా? ఎస్ అండి, ఇక్కడ చూడండి మీరు బెడ్ చూస్తున్నారు, ఇది షెడ్ అనమాట. మనం చేసే షెడ్. దాని లోపల చూసారు కదా, అవన్నీ కూడా పుట్టగొడుగుల బెడ్స్ అంటారు. దీన్నే పుట్టగొడుగులు. దీన్ని కూడా క్రమబద్ధీకరణలో ఐరన్ ర్యాక్స్లో 1 by 1 పెట్టుకోవడం జరిగింది కదా. దాని చుట్టూతో ఎన్నో క్రిమికీటకాలు, ఇప్పుడు మనకు పంట పొలంలో ఎలాంటి క్రిమికీటకాలు ఉంటాయో దీనికి కూడా సేమ్ వస్తాయి అన్నమాట. సో మనం చాలా టేక్ కేర్ చేసుకోవాలి, చిన్న పిల్లల్లాగా కాపాడుకోవాలి. ఎప్పటికప్పుడు దాని చుట్టూతో కూడా 2% ఫార్మాల్డిహైడ్ అనే సొల్యూషన్ ఉంటుంది. దాని చుట్టూతో గది చుట్టూ లోపలన్నీ గోడల చుట్టూ కట్టాలన్నమాట. చల్లగా చేసుకుని గన్ని బ్యాగ్స్ కట్టుకున్న తర్వాత చుట్టూతో కొట్టిపిస్తాము. తర్వాత 1 వారం ఆగిన తర్వాత 1% నువాన్ అనే మందు కొట్టిస్తాము. తర్వాత ఇంకొకసారి దోమపోటు అవన్నీ రాకుండా, వర్షాకాలంలో దోమపోటు వస్తాయి కదా, దోమపోటు రాకుండా నీమ్ ఆయిల్, వేప నూనె అంటాం, దాని చుట్టూతో చల్లిపిస్తాము. బ్యాక్టీరియల్ రోగాలు కనుక రాకుండా మనము క్లోరిన్ సొల్యూషన్ చల్లిపిస్తాము, లేదా బ్లీచింగ్ పౌడర్ సొల్యూషన్ చల్లిపిస్తాము. రకరకాలైనటువంటి క్రిమి కీటకాలు, ఒక్కొక్కసారి ర్యాట్ డ్యామేజ్ వచ్చింది మొన్నంతా కూడా. ర్యాట్ డ్యామేజ్ అంతా ర్యాట్స్ అన్నీ వచ్చి
మొత్తం అంతా కూడా పెద్ద పెద్ద హోల్స్ చేసినాయి, మొత్తం ఫుల్ షెడ్ మొత్తం అంతా కూడా పోయిద్ది అనమాట. సో అలాంటివన్నీ కాపాడుకొని ఇవి పెట్టించాము, ర్యాక్స్ పెట్టించాము, రోబానికి. ఇట్లా మనం చాలా కడు జాగ్రత్తలు, మనము చాలా ఒక పసిపిల్లని ఎలా పెంచుకోవాలని అంటే అలా మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటేనే మనకు ప్రొడక్షన్ అంతా కూడా 45 డేస్లో సైకిల్స్ పరంగా మనము తెల్లగా ఉన్న పుట్టగొడుగులు, నల్లగా ఉన్న పుట్టగొడుగులు, గ్రే కలర్ ప్రమోట్ చేసాము, ప్లూరోటస్ పల్మనోరియస్ అని ఇంకొక చాలా పెద్ద పొడవున్న మష్రూమ్స్, చాలా రకాలైనటువంటి మష్రూమ్స్, మిల్కీ మష్రూమ్స్ చేసాము. చాలా మష్రూమ్స్ అని మనం బాగా ప్రమోట్ చేయటం. ఇవన్నీ ఉష్ణోగ్రత, కాకపోతే మిల్కీ మష్రూమ్స్ అప్పుడు మాత్రం కొంచెం ఎండ కావాలన్నమాట. అంటే 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కావాలంటే అవి కూడా బాగా ప్రమోట్ చేయడం జరిగింది మన వాళ్ళందరికి కూడా. అంటే రైతులు చాలా జాగ్రత్తగా వీటిని ఒక పసికందులాగా వాటిని చేస్తున్నారు. చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనకి ఎక్కడికి ఎల్మ్ ప్రమోట్ అవుతుంది, అక్కడంతా ఆంధ్ర ప్రాంతం అంతా కూడా వాళ్ళకి కనీసం ఏ మ్యారేజ్ ఫంక్షన్ కూడా కర్రీ లేకుండా జరగట్లేదు అనమాట. అంత వెరీ డెలికేసీ మిల్కీ మష్రూమ్, పాల పుట్టగొడుగులు అనమాట. మన తమిళనాడు వెళ్ళినప్పుడు అప్పుడు కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మిల్కీ మష్రూమ్స్ అని ఎక్కువగా గ్రో చేస్తారు. అంటే ఎక్కువ ఈ మధ్య అంటే మష్రూమ్స్ చాలా హెల్దీ కూడా కాబట్టి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. ఎక్కువ ఆఫ్టర్ కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత ఎవ్రీబడి బాగా కాన్షియస్నెస్ ఉన్నారు హెల్త్ మీద. అంతా ప్రోటీన్ బేస్డ్ వెజిటేరియన్ మీట్, దీన్ని వెజిటేరియన్ మీట్ అంటారు. అంటే దీనిలో పన్నీరు రెండు కలిపి దీనిలో ప్రోటీన్సే ఎక్కువ ఉంటాయి. 2.5 గ్రాములు ఉంటాయి అనమాట 100 గ్రాములు. సో కొలెస్ట్రాల్ అనేది ఉండదు. మామూలుగా చికెన్, మటన్లో కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి వీటిలో ఏముండదు. కాబట్టి 100 గ్రాముల మష్రూమ్లో 200 గ్రాముల 2.5 గ్రాములు ప్రోటీన్ ఉంటుంది. 2.5 గ్రాములు మిగిలింది వాటర్ కంటెంట్, విటమిన్స్. అంటే పల్సెస్ మామూలుగా పెసలు, మినుములు అవి తీసుకుంటాం కదా మనం, వాటిల్లో లేనటువంటి లభ్యం కానీ కొన్ని విటమిన్స్ కూడా, లైసిన్, ట్రిప్టోఫాన్ కూడా దీంట్లో దొరుకుతాయి అనమాట. కొన్ని ఫ్యాట్, జీరో కొలెస్ట్రాల్ అంటారు దీన్ని. సో ఇట్లా చాలా చిన్నపిల్లలకు కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, బీపీ పేషెంట్లకు కానీ ఇవన్నీ కూడా చాలా ప్రమోట్ చేస్తే కనుక ఫ్యూచర్లో ఇదొక అందరికి ఒక మన ఆహారంలో ఒక పార్ట్ లాగా, మన ఆహారంలో ఒక పార్ట్ లాగా రావాలి. సో మనము ఇక్కడ జర్మనీ అటన్నిట్లో కూడా చూసాను నేను ప్లేసెస్లో. అక్కడికి వాళ్ళు డైలీ రొటీన్ హ్యాబిట్ అనమాట. వాళ్ళకి అంటే డైలీ తినొచ్చా అండి? డైలీ ప్రతిరోజు తీసుకోవాల్సిన వాళ్ళు. ప్రతిరోజు చైనాలో వీటన్నిటిని కూడా చిన్నగా ఎండబెట్టి ప్రాసెస్ చేసి పిల్స్ లాగా చేసి బీపీ అను డయాబెటిక్ పేషెంట్స్కి వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ మెడిసిన్స్ బదులుగా వాళ్ళకి పిల్ ఫామ్లో తీసుకుంటున్నారు చైనాలో. జర్మనీలో కూడా వాళ్ళకి రోజు డైలీ రొటీన్. నెదర్లాండ్స్లో చాలా పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అక్కడ కూడా చాలా ప్రమోషన్ జరుగుతుంది. మష్రూమ్ అనేది వాళ్ళకి డైటరీ హ్యాబిట్ అనమాట. ఎందుకంటే చల్లని ప్రదేశాల్లో వాళ్ళు రోజు రొటీన్గా తీసుకునేది. మన దగ్గర ఇంకా కొంచెం టెక్నాలజీ అంతా డెవలప్ కావడానికి ఇంకా కొంచెం టైం అనేది పడుతుంది. కానీ ఎక్కువగా మేమేంటంటే ట్రైనింగ్, శిక్షణా కార్యక్రమం అనేది ప్రతి నెల 3వ శనివారంలో చాలామంది రైతు సోదరులు అందరూ వస్తారు. అంటే ఒక్కొక్కసారి ఎవ్రీ శనివారం కూడా ఒక 100 మంది వరకు రావడానికి, ఒక 50 మంది 100 మంది వచ్చి, చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వస్తున్నారు, ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వస్తున్నారు, చిన్నపిల్లలు వస్తున్నారు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నాడో, అంటే ఇంట్లో పెంచుకునే కూడా చాలా ఇంట్లో పెంచుకునే వాళ్ళు కూడా కొంచెం స్పాన్ తీసుకుని వెళ్ళి ఒక 10 బెడ్స్ ట్రై చేస్తున్నారు అనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా హ్యాపీగా వాళ్ళు ట్రై చేసి వాళ్ళు హ్యాపీగా ఫీడ్బ్యాక్ కూడా మనకి ఇస్తున్నారు అనమాట. బాగా వచ్చినాయి అని చెప్పి కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుందండి. చాలా మంచి విషయం. అయితే పుట్టగొడుగులకు సంబంధించి ఈ పుట్టగొడుగులు షెడ్లో వేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది, అసలు రంగు మారకుండా ఏం చేయాల్సి ఉంటుంది అంటారు? ఇప్పుడు ఏంటంటే షెడ్లో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చాలా జాగ్రత్తలు పాటించాలి. చుట్టూత గన్నీ బ్యాగ్స్ కట్టుకోవాలి, లోపల గోడల చుట్టూ కూడా. క్రిమి కీటకాలు అనేది కంపల్సరీగా రాకుండా చాలా జాగ్రత్తలు పాటించాలి. అలానే చీమలు కూడా, చలికి చీమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి, అవి రాకుండా కాపాడుకోవాలి. తర్వాత మామూలుగా ఫ్లైస్ వస్తూ ఉంటాయి చుట్టూతా బయట నుంచి కూడా. సో అవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫార్మాల్డిహైడ్, డెటాల్ ద్రావణము, అలానే వేప నూనె, తర్వాత క్లోరిన్ సొల్యూషను, బ్లీచింగ్ పౌడరు, బ్యావిస్టిన్, ఇవన్నీ కంపల్సరీగా మనము ఒక షెడ్డు ఎవరైతే పుట్టగొడుగుల పెంపకందారుడు ఉన్నాడో కంపల్సరీగా అవన్నీ కూడా షెడ్కి సంబంధించి పెట్టుకోవాలి. తర్వాత ఎంపిక చేసుకున్నటువంటి రకాన్ని మనము రంగు మారకూడదు అని అంటే ఫస్ట్ ఎప్పుడైతే కోతకు వస్తుందని అంటాం అంటే ఇమీడియట్గా మనం వేసిన తర్వాత మనం ప్రతిరోజు కూడా బెడ్స్ని గమనించుకుంటూ ఉండాలన్నమాట. బెడ్ని గమనించుకున్నట్లయితే మనకేంటంటే
వాటిల్లో ఫస్ట్ జొన్న విత్తనాన్ని వేసిన తర్వాత మనకి బెడ్లో గ్రోత్ వస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూపించినట్టుగా ఇందాక క్లిప్లో చూపిస్తున్నాం. అలా బెడ్ అంట ఇదంతా కూడా పాలిథిన్ కవర్లో మనం ఇందాక వేసినప్పుడు ఓన్లీ వరిగడ్డిని మాత్రమే చూసాం కదండి. సో ఇప్పుడు ఏంటంటే లోపల శిలీంధ్రం, ఇదని ఫంగస్ అనేది శిలీంధ్రము బాగా లోపలంతా కూడా ఆక్యుపై చేసింది. ఫంగస్ మొత్తం ఆక్యుపై చేసిన తర్వాత అది కాంపాక్ట్గా తెల్లటి మాస్ లాగా ఫామ్ అవుతుంది. ఇది ఎన్ని రోజులకు ఫామ్ అవుతుంది, ఎలాంటి జాగ్రత్తలు, దీని మధ్యలో కూడా చాలా శిలీంధ్రాలు కూడా ఆశించడానికి అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు ఇందాక నేను సూచించిన విధంగా 4 రకాలైనటువంటి ఎప్పటికప్పుడు వీక్లీ మార్చి కొట్టుకోవాలి. తర్వాత మనకి ఆ బెడ్లో ఎప్పుడైతే చిన్న పిన్ హెడ్స్ అంటారు ఫస్ట్ ఇనీషియల్గా ఆ చిల్లులు ఇందాక మనం పెట్టాము, ఇది దీనికి ఆక్సిజన్ కావాలి కాబట్టి 12 నుంచి 16 హోల్స్ పెట్టాము. ఆ హోల్స్లో నుంచి ఆ పుట్టగొడుగులో శిలీంధ్రం అంతా కూడా ఫామ్ అయిందంతా కూడా బడ్ ఫార్మేషన్ అంటాం. దాన్ని పిన్ హెడ్ సైజ్ ఫార్మేషన్ అని అంటాం. దాని ద్వారా హోల్స్లో నుంచి బయటకు వస్తాయి అన్నమాట. బయటకు వచ్చినప్పుడు అవి స్లోగా ఇచ్చుకుంటూ ఉంటాయి. ఇచ్చుకుంటున్నప్పుడు అవి మనం ప్రతిరోజు గమనిస్తూ ఉండాలి. గమనించిన తర్వాత అవి ఎలాంటి రంగు మారకుండా గ్రే వేస్తే గ్రే కలర్ స్పాన్ వేస్తే గ్రే వస్తాయి, పింక్ వేస్తే పింక్ వస్తాయి. వచ్చిన తర్వాత గమనించుకుంటూ మనము దానికి టైం ఇచ్చుకొని ఎప్పుడైతే మంచిగా విప్పారి ఇలా వచ్చినాయి అని అనుకున్నామో ఇమీడియట్గా ఆ బెడ్లో ఆ పుట్టగొడుగుల బంచిని ఇలా పట్టుకొని రివర్స్లో మెలకి తిప్పి హార్వెస్ట్ చేసుకోవాలి. అలాంటప్పుడు మనకు రంగు అనేది మారదు. ఎప్పుడైతే కండిషన్స్ లోపల టెంపరేచర్ సపోజ్ ఎక్కువైంది, రిలేటివ్ హ్యూమిడిటీ తక్కువైంది అని అన్నాం అనుకోండి, అప్పుడు రంగు మారుతుంది. మనకు కావాల్సిన రంగు కాకుండా ఎర్రగా మారటము లేకపోతే ఎండిపోయినట్టు కావటము అలాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి. ఇలా ఎప్పుడు కూడా ఫ్రెష్లీ హార్వెస్టెడ్ మష్రూమ్స్ అన్నీ కూడా ఇలా మంచిగా విప్పారిని మనం ఎప్పటికప్పుడు కోసుకొని మనము ఒక 200 గ్రాముల ప్యాక్ని అట్లా చేసుకొని మనము మార్కెటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అంశం అనమాట. అంటే చాలామందికి తెలియదు వీటిలో ఉన్న పోషక విలువలు, ఇవేంటియో ఇట్లా ఇచ్చుకునేని కదా భయపడతారు ఉంటారు. సో మనం ఏ మాల్స్లో కానివ్వండి లేకపోతే కొన్ని డీమార్ట్లో కానీ మనం ముందే మనం తీసుకొని వాళ్ళకి మనం సప్లై చేస్తూ ఉండాలి. ఇప్పుడు కొంతమంది నాకు తెలిసిన గ్రోవర్స్ ఏం చేస్తున్నారంటే అందరికీ బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ హాస్పిటల్స్లో పెడుతున్నారు, లేకపోతే మెడికల్ షాప్లో పెడుతున్నారు. మెడికల్ షాప్లో ప్రతి ఒక్కడు బీపీ గోళీలకు వస్తాడు, షుగర్ ట్యాబ్లెట్స్కి వస్తారు. వాళ్ళకి ఇవి కొనుక్కొని వెళ్తున్నారు అనమాట. అది కూడా ఒక ప్రమోషన్ ఆఫ్ మష్రూమ్ని ఎలా సేల్ చేస్తారు అనేది. ఇక రంగు మారకుండా ఇందాక మీరు అడిగినట్టు 3 దఫాలుగా చేయాలన్నమాట. అంటే ఫస్ట్ కోత కోసిన తర్వాత కొద్దిగా టైం ఇచ్చుకోవాలి. ఫస్ట్ కోతలో ఎక్కువ శాతం వస్తాయి మష్రూమ్స్ అన్నీ కూడా. ఫస్ట్ పంట ఎప్పుడు ఎక్కువ వస్తుంది కదా. సో సెకండ్కి వచ్చేటప్పుడు కూడా కొంచెము మనకి సపోజ్ ఇందాక మీకు చెప్పాను 1 కేజీ బెడ్ నుంచి మనకి 1 కేజీ మష్రూమ్స్ వస్తాయండి అని చెప్పాను. ఒక బెడ్లో ఫస్ట్ 500 గ్రాములు వచ్చినాయి అనుకోండి, రెండో దఫా కోతలో మనకి 300 గ్రాములు వస్తాయి, లాస్ట్ కోతలో ఒక 100 గ్రాములు వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు 1 కేజీ మష్రూమ్స్ చేసుకొని ఎప్పటికప్పుడు మనం మెలక తిప్పుకొని జస్ట్ ఇట్లా దాన్ని ఇట్లా తిప్పేసి కోసుకొని మనం ప్యాకింగ్ చేసుకొని మనం ఎప్పటికప్పుడు మాల్స్కి కానీ మా పిల్లలందరూ కూడా నా దగ్గర ట్రైన్ అయిన పిల్లలందరూ కూడా యూనివర్సిటీలోనే అందరు స్టాఫ్ మెంబర్స్కి అట్లా ప్రమోషన్ చేసుకుంటూ వాళ్ళు దే ఆర్ ఎక్వైరింగ్ మనీ అనమాట, కొద్దిగా చేస్తున్నారు. అట్లా చేసుకోవాలండి. అంటే పుట్టగొడుగుల నిల్వ శాతం ఎంత? ఒక్కొక్క రకాన్ని బట్టి బటన్ మష్రూమ్స్ అనుకోండి ఒక 1 వీక్ ఉంటుంది. మిల్కీ మష్రూమ్స్ 10 రోజులు ఉంటాయి. ముచ్చప్ప పుట్టగొడుగులు ఓన్లీ 1 డే వరకే ఉంటాయి, 24 గంటలు ఉంటాయి. ఇవి ఎల్మ ముచ్చప్ప పుట్టగొడుగులు అనుకోండి 1 వీక్ వరకు ఉంటాయండి. అంటే బేసిక్గా ఈ పుట్టగొడుగులతో ఎలాంటి వంటకాలు చేయొచ్చు అంటారు? అన్ని వాల్యూ ఎడిషన్ అన్నీ చేసుకోవచ్చండి. అంటే మష్రూమ్ని ఏదైనా కానీ ఏ పార్ట్లో అంటే మనకి సమోసాలు కానివ్వండి లేకపోతే బిర్యానీలో కానివ్వండి ఆల్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్, మష్రూమ్ సమోసా పకోడీ కానివ్వండి, మష్రూమ్ నగ్గెట్స్ అని మన పిల్లలందరూ కూడా ప్రమోషన్ చేయడం జరిగింది. ఎనీథింగ్ కెన్ బి యాడెడ్. అంటే డ్రై పౌడర్, ఇప్పుడు మష్రూమ్ని దీని అంతా కూడా ఎండబెట్టి డ్రై పౌడర్ చేసి దీన్ని అన్నిట్లో కూడా మిక్సప్ చేసుకోవచ్చు. సాంబార్లో వేయచ్చు, దీన్ని అప్పడాల్లాగా చేయొచ్చు, నూడిల్స్ లాగా చేయొచ్చు. డ్రై పౌడర్ని ట్యాబ్లెట్స్ లాగా చేసి దాన్ని కూడా మింగటానికి అంటే బీపీ షుగర్ తగ్గాలని అంటే దాన్ని కూడా తీసుకుంటున్నారు. అదే కనుక నేను ఇందాక పింక్ ఆయిస్టర్ చెప్పాను. పింక్ ఆయిస్టర్ ఏంటంటే ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. దాన్ని ఒక షుగర్ పేషెంట్కి ప్రతిరోజు 100 గ్రాములు ఇవ్వటం జరిగిందండి బెంగళూరులో, ఒక కేస్ స్టడీ. అలా ఇస్తామంటే 100 గ్రాములు తీసుకున్న వ్యక్తికి 200% షుగర్ ఉన్న ఆయనకి 100 వరకు పడిపోయిందనమాట. అంటే
అంత శాతం షుగర్ లెవెల్ని ఇది తగ్గిస్తుంది అనమాట పుట్టగొడుగులు. ఎందుకనంటే ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. పింక్ ఆయిస్టర్ మష్రూమ్ అనేది 10 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది అనమాట. 10 నుంచి దాని పంట కాల వ్యవధి. అదే ఈ ముచ్చెప్ప అనుకోండి 45 రోజుల పంట కాల వ్యవధి. గ్రే మష్రూమ్స్ అనుకోండి, దాంట్లో కూడా ఎక్కువగా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి కాకుండా ఈ రోజుల్లో చాలామంది రైతాంగం షిటాకి మష్రూమ్స్ అని మెడిసినల్ మష్రూమ్స్ వైపు కూడా చాలామంది ముందు చూపు చూస్తున్నారు. గ్యానోడర్మా అని, రిషి మష్రూమ్ అనేది ఒకటి ఉంది. వాటన్నిటిలో కూడా ఏంటంటే మెడిసినల్ పరంగా చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి చాలామంది యువత కూడా ముందుకు వస్తున్నారు, ఫార్వర్డ్ అవుతున్నారు. ఇవి మెడిసినల్ మష్రూమ్ చేసి కొంచెం లాభాలు గడించుకోవాలి. అలానే కీరా గస్ అని ఉంది, కార్డిసెప్స్, దాని కాస్ట్ 1 kg ఆఫ్ మష్రూమ్స్ 1.5 లక్షలు ఉంటుందండి. సో అవన్నీ కూడా హిమాలయ ప్రాంతంలో కొంచెం సమ్మర్ రీజియన్లో అట్లాంటివన్నీ కూడా కలెక్ట్ చేస్తారనమాట. అది వాటిని ఆ మష్రూమ్స్ని. అవి చాలా హైలీ ప్రైస్డ్ మష్రూమ్స్ అనమాట. 1.5 లక్షల విలువ అంటే 1 kg మష్రూమ్స్ ఊహించండి. సో ఇప్పుడు మనం అమ్మే మష్రూమ్స్ కూడా 400 వరకు కేజీ అమ్ముతున్నాం అనమాట. సో 1000 రూపాయల వరకు కూడా కాస్ట్ మనము అమ్ముకోవచ్చు అనమాట. కెపాసిటీ ఉంటే మార్కెటింగ్ ఎంతైనా చేసుకోవడానికి అవకాశం ఉందండి. అంటే ఈ పుట్టగొడుగులను ఎండబెట్టే పద్ధతి ఎట్లా ఉండాలంటారు? పుట్టగొడుగులు మనం మామూలుగా హార్వెస్ట్ చేసుకున్న తర్వాత సపోజ్ బాగా మనం అమ్మలేదు ఆ రోజు, మనం ఏం చేయాలనేది కూడా క్వశ్చన్ మార్క్. అంటే అన్ని రోజులు మార్కెటింగ్ అవ్వదు కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మామూలుగా సన్ డ్రైయింగ్ అంటారు. సన్లో ఏం చెప్తామంటే ఈ మష్రూమ్ని రివర్స్లో తిప్పాలి. తిప్పిన తర్వాత వైట్ పేపర్ మీద మంచిగా పెట్టాలన్నమాట. లేకపోతే వైట్ క్లాత్, ఫైన్ క్లాత్ మీద పెట్టిన తర్వాత ఆ మష్రూమ్ని రివర్స్లో కనుక తిప్పితే దీన్ని ఏమంటారంటే ఫస్ట్ క్యాప్ అంటారు, దాన్ని స్టాక్ అంటారు. స్టాక్ని రివర్స్లో తిప్పి దాన్ని మంచిగా ఎండిపోయిద్ది అనమాట. మంచిగా ఎండిపోయిన తర్వాత గుళికల్లాగా అవుతాయి. దాన్ని మిక్సీ వేసి పౌడర్ చేసుకునేది ఒక పద్ధతి. లేదు సన్ కూడా ఆ రోజు లేదు, వర్షం వచ్చిందని అనుకుందాం, అప్పుడు ఏం చేయాలంటే ఓవెన్లో పెట్టి ఓవెన్ డ్రైయింగ్ చేస్తారు. లేదు అని అంటే ఇంకా మేమేం చేయలేకపోయామనంటే పచ్చళ్ళు చేస్తారు. లైక్ ఆవకాయ ఎలా అయితే పెడతారో ఈ మష్రూమ్ పికిల్స్ పెడతారు. ఇక మష్రూమ్లో చాలా వాల్యూ యాడెడ్. దీన్ని 2% సోడియం క్లోరైడ్ అంటే ఉప్పు నీళ్ళలో ముంచి వీటిని 100 గ్రాములు ప్యాక్ చేసుకొని దీన్ని దుబాయ్కి కానివ్వండి ఎక్కడైతే పండించట్లేదో వాళ్ళకు కూడా మనం ఫారిన్ కంట్రీస్ కూడా సప్లై చేసుకోవడానికి అవకాశం, ఎక్స్పోర్ట్ అనేది కూడా చాలా చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మనకి పుట్టగొడుగుల పెంపకంలో ఎక్కువ అధిక దిగుబడి రావాలంటే ఎలాంటి మెలకువలు పాటించాల్సి ఉంటుందంటారు? అధిక దిగుబడి అంటే చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇందాక మనం అనుకున్నట్టుగా చాలా కేర్ఫుల్నెస్, సరౌండింగ్స్ కానివ్వండి, చుట్టూతా కానివ్వండి, మనం మంచిగా క్రమబద్ధీకరణలో బెడ్స్ పెట్టుకోవాలి. దాన్ని ఒక గింజ నాటిన దగ్గర నుంచే మనం చేయాల్సింది ఏముండదు. అంటే ఒక పాలిథిన్ కవర్లో బెడ్ పెట్టిన తర్వాత లోపల చేసేది ఏముండదు, కానీ చాలా జాగ్రత్తలు ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవాలి. బెడ్స్ ఎలా ఉన్నాయి, దాని లోపల శిలీంద్ర బీజకాలు ఏమొచ్చినాయి, దాంట్లో ఏం మౌల్డ్స్ వచ్చినాయి. ట్రైకోడర్మా మౌల్డ్ వచ్చింది అనుకోండి, ఆ పంట మొత్తం అంతా కూడా బెడ్స్ అన్నీ పోతాయి అన్నమాట. సో ఎప్పటికప్పుడు స్పాట్ ట్రీట్మెంట్ అని, లేకపోతే ఒక శిలీంద్రము, నల్లటి శిలీంద్రము, యాస్పజిల్లస్, నైజర్ వస్తుంది. తర్వాత ఫంగస్లు కూడా వేరే ఫంగస్లు, అంటే ఒక ఫంగస్కి వేరే ఫంగస్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీగా కడు జాగ్రత్తలు తీసుకొని మనము వీటన్నిటిని కూడా మనం నివారించుకున్నట్లయితేనే మనకు పంట అనేది రావటం జరుగుతుంది. చాలామంది రైతులు కొంతమంది కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పంట కూడా దిగుబడి రావటం అనేది జరగలేదు. సో కాబట్టి ఎంత కేర్ఫుల్గా చెప్పటం ఎంత ఈజీనో పుట్టగొడుగులు పండించడం కూడా అంత జాగ్రత్తగా పండిస్తే చాలా సక్సెస్ఫుల్ రైతులు కూడా చాలామంది ఉన్నారు. మనకి అందుబాటులో రైతులు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడిప్పుడే పిల్లలందరూ కూడా చాలామంది డైవర్ట్ అయిపోయి మార్కెటింగ్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ముందుకు వస్తున్నారండి. అంటే మనకి పుట్టగొడుగుల్లో ఈ మార్కెటింగ్ సమస్యను ఎట్లా అధిగమించాలి అంటారు? ఎప్పటికప్పుడు మనం యువత ఏం చేయాలనంటే పండించడం అనేది ఒక ఎత్తు, పండించిన తర్వాత మార్కెటింగ్ ప్రతి ఒక్కరికి నీడ్ బేస్డ్. ఏ ఊర్లో చూసినా కానీ బీపీ అనేది, షుగర్ అనేది కామన్ కాబట్టి ఎలా ప్రమోషన్ చేయాలి, ఎలా మార్కెటింగ్ పొటెన్షియల్ అనేది మనమే క్రియేట్ చేసుకొని మాల్స్లో కానివ్వండి, లేదంట రకరకాలుగా. సో కొంతమంది ఏంటంటే మష్రూమ్ని కూడా వీటిని నిల్వ అంటే 10 years వరకు కూడా మనం ఫ్రీజ్ డ్రైయింగ్ అంటారండి, వాటిని డ్రై చేసి కూడా నిల్వ చేసుకుని వాడుకోవచ్చు. అలాగే వీటిని సమోసాల్లో అంటే ఫ్రోజన్ సమోసాస్ అని చెప్పి మా బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, మా క్లాస్మేట్, తను ఏంటంటే ఫ్రోజన్గా చేస్తున్నాడు అనమాట సమోసాలు. వాటిల్లో కూడా ఈ మష్రూమ్స్ని పెట్టేసి 10 years వరకు కూడా నిల్వ చేసుకోవచ్చు అనమాట. సో అలా చేసుకోవడం అంతా కూడా ఒక బిజినెస్ పరంగా ఒక ఆస్పెక్ట్. సో ఇక అట్లా మనము అంతా ముందుకు వచ్చి మనం ప్రమోషన్ అనేది రకరకాల ప్రాంతాలకి డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. మన దగ్గర కూడా అప్పుడప్పుడు కొన్ని తెచ్చుకుంటాం, మనకు దొరకనివి కూడా మనం వేరే వాళ్ళ నుంచి తీసుకురావడం కూడా జరుగుతుంది అనమాట.
ఇప్పుడు మనకి పుట్టగొడుగుల పెంపకంపై ఈ శిక్షణ ఇచ్చే సంస్థలు ఏమైనా ఉన్నాయంటారా? మనము ఇప్పుడు రాజేంద్ర నగర్లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్లాంట్ పెథాలజీ విభాగంలో మష్రూమ్ అనేది ఒక వింగ్ ఉంది. ఆ వింగ్లో కంపల్సరిగా ప్రతి నెల 3వ శనివారం మనం ఒక ట్రైనింగ్ డే అనమాట. అది మార్నింగ్ వస్తారు, అందరికీ ఇది క్లాస్ చెప్తాము, శిక్షణ క్లాస్ చెప్తాము. తర్వాత అంతా కూడా ఎలా విత్తనం అనేది చూపిస్తాము. తర్వాత ఎలా బెడ్స్ వేయాలనేది వాళ్ళ చేతులతోటి వాళ్ళ స్వహస్తాలతో వేసిన తర్వాత మనము గవర్నమెంట్ తరఫున సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు మనకి పుట్టగొడుగుల పెంపకానికి సంబంధించి అంటే రైతులు చాలా జాగ్రత్త పాటించాలి అని మీరు చెప్పారు. అంటే చాలా ఇళ్లలో కూడా పెంచుకోవచ్చు వీటిని అని చెప్పారు. అంటే మామూలుగా మీరు కూడా శిక్షణ ఇస్తున్నామని కూడా చెప్పారు కదా, ఎలా అంటే ఎలా అప్రోచ్ అవుతున్నారు, ఏంటి, ఎలా శిక్షణ ఇస్తున్నారు? చాలా మంది వస్తారు తెలుసుకొని, చాలా మంది కొన్ని టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా తెలుసుకుంటారు, కొన్ని రేడియో ప్రోగ్రామ్స్ ద్వారా తెలుసుకొని యూనివర్సిటీ కాల్స్ చేసి చాలా మంది రావడం జరుగుతుంది. ఒక 50 మంది మినిమం వస్తున్నారు ఇప్పుడు ప్రతి ట్రైనింగ్ కూడా. వాళ్ళకి అంటే విత్తనాలు ఎలా మీరు అంటే అందజేస్తారా, లేకపోతే మేము అందుబాటులో మాకున్న మేర వరకు మేము చేస్తాము. అందుబాటులో లేనప్పుడు కొంతమేర అడ్రస్లు కూడా ఇస్తాం అనమాట, ఎక్కడ దొరుకుతున్నాయని. కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ అడ్రస్ కూడా మాకు తెలిసిన వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కొంతమేర మేము మన పిల్లలు తయారు చేసిన విత్తనాన్ని కూడా సప్లై చేయడం జరుగుతుందండి. ఓకే. అంటే ఇప్పుడు పుట్టగొడుగుల పెంపకంపై అంటే పెంపకంలో ఇంకా అధిక దిగుబడులు సాధించాలి, ఎలాంటి అంటే పుట్టగొడుగులకు సంబంధించి ఎలాంటి నష్టం వాటిల్లకుండా రైతులు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది, మీరు రైతులకి ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? ముందు నాణ్యమైన విత్తనం ఫస్ట్. ఏ పంట పొలంలో మంచి క్వాలిటీ సీడ్ కావాలి, అలానే ఈ పుట్టగొడుగుల షెడ్లో కూడా నాణ్యమైన క్వాలిటీ స్పాన్, తెల్లని స్వచ్ఛమైన స్పాన్ కావాలి. దానిలో ఎలాంటి రోగాలు ఉండకూడదు. స్వచ్ఛమైన స్పాన్ తీసుకున్నప్పుడు మాత్రమే మనకు పంట దిగుబడి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. అలానే ప్రొడక్షన్ టెక్నాలజీలో కూడా కడు జాగ్రత్తలు పాటించాలి. మనకి ఒక బెడ్ నుంచి 1 kg ఫ్రెష్ మష్రూమ్స్ వస్తేనే మనం మంచి గ్రోవర్ అన్నట్టు చూసుకోవాలి. సో వచ్చేటప్పుడు కూడా మనకు ప్రతి బెడ్ నుంచి కూడా మనం చాలా కడు జాగ్రత్తలు తీసుకొని మనకు మష్రూమ్స్ వచ్చిన తర్వాత కూడా మార్కెటింగ్ స్కిల్స్ ఉపయోగించుకొని మార్కెటింగ్ చేసుకోవాలండి. పుట్టగొడుగుల పెంపకంపై ఎలాంటి అంటే పుట్టగొడుగు పెంపకానికి సంబంధించి దాంట్లో ఎలాంటి మెలకువలు పాటించాలి, రైతులకి లాభాలు రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయాల్ని చాలా బాగా వివరించారు డాక్టర్ రాజేశ్వరి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇది ఇవాళ మన రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమంలోని అంశం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.